రైట్, వెల్కమ్ బ్యాక్ టు చాలా మార్కెటింగ్ బజార్. మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ బోడుప్పల్. ఉప్పల్ ఎక్స్టోర్ ఉంటుంది, అది దాటంగానే బోడుప్పల్ ఉంటుంది. అంటే ఉప్పల్ చెరువు కట్ట ఉంటుంది, చెరువు కట్ట దాటంగానే పిల్లర్ నెంబర్ 56 ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని డెడ్ అండ్ లాస్ట్ అండి మన ఆఫీస్ ఉంటుంది. లేదా మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండే కర్బన్ టైప్ చేయండి, మన లొకేషన్ వస్తుంది. ఆ లొకేషన్ దగ్గర రండి. లేదా కింద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి వాట్సాప్లో పెట్టండి, డైరెక్ట్ లొకేషన్ పంపిస్తా. లేదంటే ఆ నెంబర్లకు కాల్ చేయండి, డౌట్ ఉంటే మీకు క్లారిఫైగా లొకేషన్ చెప్తాను. ఇంకోటి ఏంటంటే మన ప్రతి మంగళవారం మన ఆఫీస్ ఎలా ఉంటుంది, ఎవ్రీ ట్యూస్డే మన ఆఫీస్ ఎలా ఉంటుంది. ఎవ్వరు కూడా ఆఫీస్ దగ్గర రాకండి దయచేసి. ప్రతి మంగళవారం మన ఆఫీస్ ఎలా ఉంటుంది, ఎవ్వరు కూడా ఆఫీస్ దగ్గర రాకండి. పదే చెప్తున్నాము. ఎందుకంటే చాలామంది వస్తారు, మంగళవారం వచ్చి చాలామంది ఫోన్ చేస్తారు, మన ఫోన్లు మొత్తం స్విచ్ ఆఫ్ ఉంటాయి, మీకు ఎటువంటి రెస్పాన్స్ ఉండదు ఇక్కడ మంగళవారం. మిగతా రోజుల్లో మొత్తం మన వర్కింగ్ డే ఉంటుంది. మంగళవారం తప్ప మిగతా రోజు మీరు ఎప్పుడైనా రండి ఆఫీస్ దగ్గరికి, అన్ని విధాలుగా మీరు రెస్పాన్స్ అవుతాం. ప్రతి మంగళవారం మన ఆఫీస్ సెలవు, ఆఫీస్ లాక్ ఉంటుంది, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉంటాయి, ఎటువంటి వర్కింగ్ ఉండదు ఆ రోజు. మిగతా అన్ని రోజుల్లో మన ఆఫీస్ వర్కింగ్ ఉంటుంది. సండే కూడా ఉంటుంది, మండే ఉంటుంది, ట్యూస్డే సెలవు ఉంటుంది, సోమవారం మంగళవారం సెలవు, బుధవారం ఆఫీస్ ఉంటుంది, గురువారం శుక్రవారం శనివారం కూడా ఆఫీస్ ఉంటుంది, ఆదివారం కూడా ప్రతి ఆదివారం మనం కార్యాలయంలో నిర్వహిస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి మంగళవారం మన ఆఫీస్ సెలవు. దయచేసి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేశారనుకుంటున్నా, సపోర్ట్ చేయండి. ఎందుకంటే దాదాపు మన దగ్గర 200+ వెహికల్స్ ఉన్నాయి. మొన్న జరిగిన ఆదివారం కార్మిలలో దాదాపుగా 20+ వెహికల్స్ అమ్మినాం. ఆల్రెడీ వెహికల్స్ డెలివరీ ఇచ్చినాం, ఇంకా కొన్ని వెహికల్స్ ఉన్నాయి, అవి డెలివరీ ఇవ్వాలి. అక్కడ లాస్ట్కి ఉన్నాయి, అప్పుడు కొన్ని వెహికల్స్ డెలివరీ ఇవ్వాలి. వాళ్ళకి ఫైనాన్స్ ప్రాసెస్ నడుస్తుంది. ఆ ఫైనాన్స్ ప్రాసెస్ అయిపోగానే ఓవర్ వెహికల్ వాళ్ళకి ఇచ్చేస్తా, ఎటువంటి ఇబ్బంది లేదు. మంగళవారం ఎవ్వరు కూడా ఆఫీస్ దగ్గర రాకండి దయచేసి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ ఆఫీస్లో చాలామంది పార్ట్నర్లు ఉంటారు అంటున్నారు. ఎక్కడ పార్ట్నర్లు ఉండరు, ఎవరు ఉండరు. నేనే ఒక్కనే, నా పేరే మార్కండే, నేనే పార్ట్నర్ని, నేను ఒక్కనే. ఎక్కడ కూడా ఎవరు నాకు పార్ట్నర్లు లేరు. మనదే ఆఫీసు, మన అందరి ఆఫీస్ ఇది. ప్రతి ఒక్కరు రావాలి, వెహికల్ చూసుకొని తీసుకొని వెళ్ళిపోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళొకసారి చెప్తున్నా, ఇక్కడ ఎవ్వరు కూడా బాస్ కాదు. ఆఫీస్ వచ్చేసి నాదే, నేను ఒక్కనే పార్ట్నర్, నాకు ఎవ్వరు కూడా పార్ట్నర్ లేరు. మార్కెట్లో చాలామంది లీక్ చేస్తున్నారు. సరే లీక్ చేసిన ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ప్రజల కోసమే, ప్రజల మనిషితోనే నేను మంచి వెహికల్స్ ఇస్తున్నా. అన్ని వెహికల్స్ మీవే, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి, మేమే అమ్మి పెడతాం. ఎవరైనా వెహికల్ కొనాలనుకున్నా మా దగ్గర రండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫైనాన్స్ కూడా మన దగ్గర ఉంది, మనమే చేస్తాం లోను. మీరు ఎక్కడికో బ్యాంక్ వెళ్ళిన అవసరం లేదు. ఆర్టీఏ వర్క్స్ కూడా మనమే చేస్తాం, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. వెహికల్ పైన ఎటువంటి కేసులున్నా, ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా నాదే బాధ్యత. వెహికల్ ఓనర్తో మాట్లాడి క్లియర్ చేయిస్తాను నేనే దగ్గరుండి. ఎటువంటి కేసులు ఉన్నా నాదే బాధ్యత, నీకు దగ్గర క్లియర్ చేస్తా. ఎందుకంటే అన్ని విధాలుగా మనం వెహికల్ చెక్ చేసిన తర్వాతనే మీ ముందు తెస్తున్నా, ఎటువంటి సమస్య కూడా ఉండదు. ఇక్కడ మీరు డైరెక్ట్గా మన బోడుప్పల్లో ఉంటుంది ఆఫీసు, ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఆఫీస్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళండి, మార్కండే కార్బన్ టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వస్తుంది. ఆ లొకేషన్ దగ్గర రండి, లేదా కింద ఆల్రెడీ స్క్రోల్ అవుతాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్లకు కాల్ చేయండి. మంగళవారం తప్పిస్తే మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మీకు అందుబాటులో ఉంటాం. అది మళ్ళొకసారి చెప్తున్నా, ప్రతి మంగళవారం ఆఫీస్ సెలవు ఉంటుంది. మంగళవారం రోజు ఎవరు కూడా ఆఫీస్ దగ్గర రాకండి దయచేసి. అది ఇంకోటి ఏంటంటే ఫైనాన్స్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతుంది చాలామంది. ఏంటంటే దూర ప్రాంతాలు చూస్తారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. డాక్యుమెంట్స్ ఏందో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఫైనాన్స్ కావాలనుకునే వాళ్ళకి డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, 6 months బ్యాంక్ స్టేట్మెంటు, ఒక 4-5 చెక్కులు తీసుకొని రండి. సిబిల్ ఉన్న వాళ్ళకి, సిబిల్ లేని వాళ్ళకి వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, 6 months బ్యాంక్ స్టేట్మెంటు, ఒక 5-6 చెక్కులు, ప్లస్ అడిషనల్ ఒక గ్యారంటర్ కావాలి. గ్యారంటర్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ ఇంటి కరెంట్ బిల్లు ఉంటే మనమే లోన్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, వెహికల్ స్పాట్ డెలివరీ ఇస్తారా, ఫైనాన్స్ చేసుకుంటున్నారు. వెహికల్ మీకు 50-60% లోన్ కావాలంటే స్పాట్ డెలివరీ ఇచ్చేస్తా. లేదా 80-90-100% లోన్ అంటే ఫుల్ లోన్ కావాలనుకుంటే ఒక 2 or 3 days వెయిట్ చేయాలి. వెహికల్ డైరెక్ట్ డెలివరీ చేస్తా, మీకు ఎటువంటి సమస్య ఉండదు. సిబిల్ లేని వాళ్ళు కూడా ఇస్తామని లోను,
సిబిల్ ఉన్న వాళ్ళకి మనం లోన్ ఇస్తాం, ఎటువంటి ఇబ్బంది ఉండదు, అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది మాది. మీరు మాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకోటి మన దగ్గర వెహికల్ దాదాపుగా 200+ వెహికల్స్ ఉన్నాయి. వచ్చి మనం ఒకసారి చూపించుకోవాలి అందరికీ. 200+ వెహికల్స్ ఉన్నాయి. ఇంకా వెహికల్స్ చాలా వచ్చినాయి, చాలా వెళ్ళిపోతున్నాయి, డైలీ వెళ్ళిపోతున్నాయి. చాలా మంది ఫుల్ పబ్లిక్ వస్తారు. వచ్చాగానే మేము అన్ని విధాలుగా ఓపిక పట్టి ప్రతి ఒక్కరికి వెహికల్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చూపిస్తున్నాం. మీకు ఎటువంటి సమస్య ఉండదు. ప్రతి ఒక్కరు మా దగ్గర రండి. మన ఉప్పల్ దగ్గర ఉంటుంది ఆఫీసు. మీరు ఉప్పల్ రెస్టారెంట్ ఒక ఆటో ఉంటుంది, ఆటో పట్టుకుని దగ్గర రావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. లేదా మాకు కాల్ చేయండి. అంటే అందరు కూడా కాదు, ముసలి అంటే కొంచెం ఏమంటారు సీనియర్ సిటిజన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఉంటే మాకు కాల్ చేయండి. డైరెక్ట్ మా డ్రైవర్లను పంపిస్తాం మీ దగ్గరికి. మీరు ఆ కార్లో ఎక్కి రావచ్చు మా దగ్గరికి. అంటే ఓన్లీ సీనియర్ సిటిజన్ వాళ్ళే. ఇక ఎవరు పడితే వాళ్ళు కాల్ చేసి అనకి రాండి మీరు రోడ్డుకి వస్తా ఎక్కుతా అంటే అది మాకు నడదు. ఇద్దరు ముగ్గురు రాలేదు. ఎవరు ప్రిన్సిపల్ సీనియర్ సిటిజన్ ప్రిన్సిపల్ అంట కాల్ చేస్తారు, ఒకసారి పంపించి మీ డ్రైవర్ అంటే పంపించి నేను వస్తానన్నాడు. నేను రోడ్ మీద పంపించి ఒక కారు పంపించి వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. ఓన్లీ సీనియర్ సిటిజన్ వాళ్ళకే, అంటే నడవలేని పొజిషన్ ఉన్న వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తున్నా. ఇంకా ప్రతి దానికి మీకు కాల్ చేసి రాని సార్ గిరాకీ రాని అంటే మేము రాలేము, కొంచెం ఇబ్బందిగా వర్కింగ్ డే ఉంటుంది, చాలా వరకు ఫుల్ బిజీ ఉన్నాం మేము అంతా కలిసి. దాదాపు నా దగ్గర 10 మంది ఉన్నారు ఎంప్లాయీస్. ఇంత ఎంప్లాయీస్ ఉన్నా కూడా మేము ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీకు ముందుకు వస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ ఇస్తారనుకుంటాం. సపోర్ట్ చేయండి. ప్రతి మంగళవారం మన ఆఫీస్ సెలవు. ఎవరు కూడా మంగళవారం రోజు ఆఫీస్ దగ్గర రాకండి. ఆఫీస్కి లాకులు ఉంటే ఎటువంటి వర్కింగ్ డే ఉండరు. ఆఫీస్లో కూడా ఎవరు కూడా ఎంప్లాయీస్ ఉండరు. దయచేసి ఒకరు గమనించడం కోరుకుంటున్నా. సో మీ ముందుకు ఈరోజు ఒక ట్యాక్స్ పెడ్ వెహికల్, ఓంపేడ్ వెహికల్ ఒక 3 చూపిస్తా. అది కూడా మీరు బుధవారం రోజే రండి. రేపు మంగళవారం రోజు వెహికల్ అవైలబుల్ ఉంటాయి, ఆఫీస్లో ఉంటాయి, కానీ మీకు చూపించలేము. మీరు బుధవారం రోజు రండి. ఈ 3-4 వెహికల్స్ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా, అది చూసుకోండి. ఈ వెహికల్ వచ్చేసి టాటా బోల్ట్ 2016 2 lakhs తిరిగింది. డీజిల్ కారు, కేవలం 1,90,000. ఇంకా భారీ ఉంటుంది. 2016 టాటా జెస్ట్ ట్యాక్స్ పెడ్ వెహికల్ 1,90,000 చెప్తున్నా ఉన్నారు. ఇంకా తగ్గిస్తా నేను ఇంకొక 10,000 చేపిస్తాను మనతో మాట్లాడి. టాటా జెస్ట్ వెహికల్ బాగుంది, చెక్ చేసిన. చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి. ఒక 10,000 వర్క్స్ అయితే ఉంటుంది. మీ కారు నేను మెకానిక్కి సజెస్ట్ చేస్తాను. నేను మా మెకానికల్ అందరూ నాకు తెలిసిన మెకానికల్ ఉన్న లోకల్లో వాళ్ళు నేను చెప్తాను, అక్కడికి వెళ్ళి మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఒక 10,000 వరకు అయితే కామన్ ఉంటుంది. రేట్ అయితే తగ్గుతుంది, తగ్గిస్తా. 1,90,000 కేవలం టాటా జెస్ట్. మన వెహికల్ చూసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి మారుతి PXI వేరియంట్, పెట్రోల్ వర్షన్, 63,000 తిరిగింది. 2021 మోడల్. వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఒక క్లచ్ ఒకటి ఆర్డ్ ఉంది. నేను ఓనర్తో మాట్లాడి క్లచ్ కూడా చేపిస్తా. 62,000 తిరిగింది. క్లచ్ పెట్టి కొంచెం వీక్ వచ్చిన తెలిసి అది కూడా మెకానిక్ సజెస్ట్ చేసి నేను చేపిస్తా. ఓనర్తో మాట్లాడి ఎటువంటి ఇబ్బంది లేదు. 6 లక్షలు చెప్తుండు. ఇంకా బార్గెన్ చేస్తా ఈ విషయంలో కూడా. ఈ వెహికల్కి ఫైనాన్స్ చేస్తా. ఇక టాటా బోల్ట్ కంటే ఫైనాన్స్ రాదు. ఇక అది నెట్ క్యాష్ కట్టాలి. 1,90,000 పెద్ద బడ్జెట్ ఏం కాదు మనకి. చేపిద్దాం అది కూడా. ఇది కూడా ఫైనాన్స్ చేద్దాం. దాదాపుగా 80-90% లోన్ చేస్తా. 21 షిఫ్ట్ VXI. మన వెహికల్ చూసుకోవచ్చు. ఇది కూడా వెహికల్ చాలా బాగుందండి. VXI 2010 మోడల్ మారుతి షిఫ్ట్ VDI వేరియంట్, డీజిల్ కారు, కేవలం 87,000 తిందా. 87,000 తిరిగింది. వెహికల్ చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ మొత్తం మా వాళ్ళు చెక్ చేస్తారు, మీకు ఏమి ఇబ్బంది లేదు. మీరు వెహికల్ తీసుకొని నా ఆఫీస్ దగ్గర లోపల రండి, ఆఫీస్ లోపల రండి. మేము మా డ్రైవర్ని పంపిస్తాం. మా వాళ్ళు అంత పర్ఫెక్ట్, అంత పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళే మా దగ్గర వర్క్ చేస్తారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు రండి, వెహికల్ మొత్తం చెక్ చేసిన తర్వాత మా లోపల ఎక్కుతాం. 2010 మారుతి షిఫ్ట్ VDI వేరియంట్, డీజిల్ కారు, మైలేజ్ మాత్రం 20+ మైలేజ్ వస్తుందండి. రేట్ వచ్చేసి కేవలం 2,40,000. ఇంకా బార్గెన్ చేస్తా. ఇది కూడా మంచి మైలేజ్ వస్తుంది. పెట్రోల్ కార్ కానీ మంచి 80 స్పీడ్ లోపోతేనేమో 20+ మైలేజ్ వస్తుంది. 80 స్పీడ్ దాటితే 15-16 అట్లా మైలేజ్ వస్తుంది. చాలా బాగుంది. సరే ఇంకో వెహికల్ చూపుతాం కూడా. ఇదా ఇది చూద్దాం, మైలేజ్ చూద్దామా. చాలా మంది లాస్ట్ మంత్ అడిగారు. ఇవాళ వచ్చింది వెహికల్ Hyundai i10 స్పోర్ట్స్ వేరియంట్, పెట్రోల్ కారు, 2016 91,000 తిరిగింది. 3,65,000. ఇంకా భారీ ఉంటుంది, ఏం ఇబ్బంది లేదు. ఇది మారుతి బెలెనో. లాస్ట్ టైం చాలా మంది అడిగారు వెహికల్ మన దగ్గర లేకుంటే. మొన్న సండే కార్ మీద కూడా చాలా మంది, దాదాపు 6 బండ్ల మీద బెలెనో కార్లు. ఇంతమంది వచ్చింది. ఇది మారుతి బెలెనో డెల్టా వేరియంట్, 2016 17లో రిజిస్టర్ అయింది. డీజిల్ వర్షన్. డీజిల్ వచ్చేసి దాదాపుగా 20+ మైలేజ్ వస్తుంది ఓన్లీ బెలెనోలా. వెహికల్ ఒక మోడల్ వచ్చేసి 2016 17 డీజిల్ కారు, 5,90,000 చెప్తుండు. ఇంకా భారీ ఉంటుంది. లోన్ దాదాపు 80-90% లోన్ చేస్తా. ఇంకా వెహికల్ అయితే వెహికల్ అయితే చాలా ఉన్నాయి వెహికల్స్. ఎందుకంటే అన్ని మేము ముందు చేయలేకపోతున్నాము. ప్రతి మంగళవారం మన ఆఫీస్ ఎలా ఉంటుంది. మంగళవారం రోజు ఎవరు రాకండి దయచేసి. మీకు బుధవారం రోజు రండి, వస్తే అన్ని వెహికల్స్ చూసుకోవచ్చు.
బుధవారం రండి, గురువారం రండి, శుక్రవారం రండి. శనివారం వచ్చిన పర్లేదు, ఆదివారం అయితే కార్ మీద ఉంటుంది. ఆదివారం ఎట్లా తెలుసు మీకు, కార్లు ఎక్కువ ఉంటాయని. ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా మన దగ్గర కార్లు కొనుక్కున్న వాళ్ళే వస్తారు. ఒక మన పరిగి ఆల్టో కార్ ఇచ్చిన, పరిగి కదా రాజు, పరిగికి మన కార్ ఇచ్చిన, ఒక ఆల్టో కార్ ఇచ్చిన. ఆయన త్రూ దాదాపు ఒక 6 కార్లు వినాయి మన సండే. ఆల్టో కార్ ఇచ్చిన ఆయన త్రూనే ఒక 6 కార్లు వినాయి మొన్న సండే, ఒక్కరోజే వినాయి. పరిగి వాళ్ళే తీసుకెళ్ళారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మన ఆఫీస్ తరఫున. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అందరూ మాకు సపోర్ట్ చేసేది ఉంటుంది, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.